నియోజకవర్గంలోని కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట అధిక శాతం 90% కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట ఉన్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేసి వాళ్ళని విడగొడితేనే కానీ మేము అధికారంలోకి రాలేమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు చేస్తున్న స్ట్రాటజీస్ లో భాగంగా రామచంద్రపురంలో ఈ అడుగేశారన్నది మాకు అర్థమవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని చోట్ల కూడా కాపుల మధ్యన చిచ్చు పెట్టాలని ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి దీని అందరూ కూడా గమనించి ఖచ్చితంగా దాన్ని తిప్పికొట్టాలని చెప్పేసి కులభావం రెచ్చగొట్టే పార్టీల్ని దూరంగా పెట్టాలని ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీని 11 సీట్లకు పరిమితం చేసి దూరం పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా అధికార దాహంతో ఇంకా ప్రజలకు నష్టపెట్టడం కోసం మళ్ళీ రావాలని ప్రయత్నంలో కుతంత్రాలన్నీ పన్నుతున్నారు. అది ఎవ్వరు కూడా నమ్మొద్దు. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ గా ఉండే నాయకులు చేస్తున్న ప్రయత్నం.